సో ఇటు ఇందిరమ్మ చీరల పైన కవిత గారు కమెంట్ చేస్తారు. సో 150-200 చీరలు ఇచ్చి 150-200 రూపాయల చీరలు పంచి మహిళలందరూ కూడా సో అంటే లేక 150-200 రూపాయల చీరలు ఇచ్చి సో తెలంగాణ మహిళలకి ఇచ్చారు చీరలు అని చెప్పేసి కమెంట్ చేస్తారు. మాట్లాడే మాటలకి అర్థాలు తెలిస్తే ఆమెనే ఉరేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో జాగృతి నుంచి అసలు జాగృతి ఎవరు? అధికారిక సంస్థనా అది? ఎవరు అంటే బతుకమ్మ ఆమెనే బతుకమ్మ తెలంగాణలో, ఇంకెవరు కాదు. జాగృతి ఎవరు? జాగృతి నుంచి తెలంగాణ ప్రజలకు చీరలు పంచడానికి మా సొమ్ము ఎవరు జాగృతి నుంచి పంచుతారు? అయినా 50 రూపాయల చీరలు, నాణ్యత లేని చీరలు పండగ పూట అంటే మీరు అందరు బతికింతే 50 రూపాయల చీర కట్టుకోవాలని వాళ్ళకి ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు జాగృతి సంస్థకు పోయినాయి. దాని నుంచి రిలీజ్ అయినాయి 50 రూపాయల చీరను 500 రూపాయలు క్లెయిమ్ చేసుకొని వసూలు చేసుకున్నారు. ఆమె మాట్లాడే హక్కు ఉందా ఈ రోజు? ఆమెకు అడుగుతున్నా నేను. నువ్వు ఓరమ్మా అసలుకి మాట్లాడడానికి? ఆ రోజు తెలంగాణ దోపిడీ చేసిన మీరందరూ మీ కుటుంబం అంతా అలీబాబా చాలీచోర్లు అందరూ వచ్చి మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చి మాటలకు గొంతులు లేస్తే మంచిగా ఉండదు అంటున్నా. మీ అయ్య చేసిన దానికి, మీ అన్న చేసిన దానికి, మీ బావ చేసిన దానికి చెప్తున్నావు, అది బాగున్నది అట్లనే చెప్పు. కానీ మా ప్రభుత్వం చేసే మంచి పనుల మీద విమర్శలు చేస్తే బాగుండదని చెప్తున్నా. నాణ్యమైన చీరలు మేమిస్తుంటే నాణ్యత లేని చీరలు మీరిచ్చి అసలు మీరు తెలంగాణ ప్రజల్ని అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి 50 రూపాయలు నైలాన్ చీర కట్టుకుంటారు. ఎవరైనా పండగ పూట అప్పు చేసి అయినా సరే, భార్య అయినా కొడుకైనా సరే, భార్యకు భర్త అయినా సరే, కొడుకైనా సరే ఒక 500-1000 రూపాయలు పెట్టి ఎంత పేదోడైనా చీర దేవాలి. నీలాగా 50 రూపాయలు ఇచ్చిన చీర ఎవడైనా బతుకమ్మ పండగ గట్టిరా చెప్పండి. తీసుకొని పోయి పొలాల చుట్టూ పందులు, అడవి పందులు రాకుండా కట్టుకొని కూడా పనికి రాలే ఆ చీర. అసలు చీరలు ఇచ్చి డబ్బులు వృధా చేసి ఎవడు కూడా బతుకమ్మ చీరలు ఒంటి మీద కట్టలేదు. ఈరోజు మేము ఇచ్చిన చీరలు వందలాది మంది కట్టుకొని వీడియోలు పెడుతున్నారు. చూడడానికి చూడసక్కని చీరలు నీ ఎట్టుండే, చూడముచ్చటగా ఉన్న చీరలు మా ఎట్టున్నాయి చూడు జరా. ఈరోజు తెలంగాణ ప్రజలకే, తెలంగాణ కార్మికులకే, చేనేత కార్మికులకే మేము ఈరోజు అవి తయారు చేయడానికి ఇచ్చినాం. వాళ్లకు ఉపాధిని కల్పిస్తూ వాళ్ళని కూడా గౌరవించినాం. తెలంగాణ మహిళల్ని ముఖ్యంగా అందరూ ఒకటేలాగా ఉండాలని యూనిఫామ్ గా చీరలు ఇచ్చినాం మేము. కానీ మీలాగా రంగురంగుల చీరలు ఇచ్చి వ్యత్యాసాలు చూపేలేదు. రంగు వెలిసిపోయే చీరలో లేకపోతే నాణ్యత లేని చీరలో మేము ఇవ్వలేదమ్మా. మాది ఉతికిన 10 సార్లు ఉతికిన బానే ఉంటదమ్మా. అంటే ఒక చేతం చీరచ్చి ఇంకో చేతం మహిళలకు ఇవ్వాల్సిన గ్యారెంటీలు ఏమని అడగండి అని చెప్పేసి చెప్తాను. సిగ్గులేదు వాళ్ళ కింద, నాన్న బుద్ధి లేదు. మహిళలకు గ్యారెంటీలు కాదమ్మా. మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఇచ్చినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాము, 500కే గ్యాస్ ఇచ్చినాము. అన్నము అన్నిటికన్నా ఇంట్లో వండి పెట్టే ఆడది ప్రతిరోజు కూడా పేద మహిళ నా బిడ్డలకి ఈరోజు సన్నబియ్యం వండి పెడితే బాగుండని పేద మహిళ ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళకి 4 కోట్ల మందికి ఈరోజు ఒకే రకంగా భోజనం పెడుతూ వ్యత్యాసం లేకుండా మహిళల గౌరవాన్ని కాపాడుతున్న మా ప్రభుత్వం అన్ని మహిళా సంఘాల గ్రూపుల ద్వారా వడ్డీలు లేని రుణాలను ఇస్తూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని సంకల్పం తీసుకున్న మా ప్రభుత్వానికి మీకు ఎడతాడు. ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రులు ఇయ్యలేదు, మహిళా కమిషన్ వేయలేదు. మీకు మాకు అసలు నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా ఉన్నది. సో విన్నారుగా, ఇది చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా కూడా మహిళలకు కోటీశ్వరులు చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటు మీరు ఏం మీకు మాట్లాడే హక్కు కూడా లేదు అని చెప్పేసి గల్వకుంట్ల కవిత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కవిత కళేశ్వర గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ మా ఇంటి హైదరాబాద్.